ఉదయం నుంచి కూడా గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా ముగిసింది ఇప్పటి వరకు కూడా. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, శివశంకర్ మీ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, శోభాయాత్ర ఎలా కొనసాగుతోంది, భక్తుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా శోభాయాత్ర గురించి చెప్పుకుంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ నుంచి కూడా వినాయక విగ్రహాల వాహనాల యొక్క ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువగా, అంతేకాని ఇప్పుడిప్పుడే ఒక అరగంట నుంచి మనం చూసుకుంటే వినాయక విగ్రహాల ఫ్లోటింగ్ అనేది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఆ చివరిలో వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ నెక్లెస్ రోడ్, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ గుండా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ వినాయక నిమజ్జనానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వివిధ రకాల వినాయకులు, వివిధ ఆకారంలో వినాయకులందరూ కూడా తమ యొక్క భక్తులచే అటు పూజలు అందుకుంటూ కూడా వినాయక నిమజ్జన ట్యాంక్ బండ్ ఏరియాకి, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ వైపు అయితే వస్తున్నాయి. వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే చాలా అట్టహాసంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే వినాయక విగ్రహాల యొక్క ఫ్లోటింగ్ కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడిప్పుడే పెరిగినప్పటికీ కూడా మనం జన సంద్రాన్ని అయితే తలపిస్తోంది. మొత్తం ఈ మార్గాలన్నీ కూడా సచివాలయ మార్గం కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, అన్నీ కూడా జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా తమ కుటుంబాలతో కలిసి ఈ యొక్క వినాయక విగ్రహాలని చూడడానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది చిన్న పెద్దనే తేడా లేదు, కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా నగరం, అదేవిధంగా నగర శివార్లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయక విగ్రహాలను అయితే చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా మనకి భక్త జనసందోహమే కనిపిస్తూ ఉంది. ఏ రోడ్లో చూసినా కానీ ఈ యొక్క వినాయక విగ్రహాలు, ఎందుకంటే డిఫరెంట్ వినాయకులన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి ఒక్కసారిగా. కాబట్టి అవన్నీ చూడడానికి పెద్ద ఎత్తున అటు ఆధ్యాత్మికం కావచ్చు, ఆహ్లాదం కావచ్చు, అదే ఆనందం కావచ్చు, ఎన్ని కూడా పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా ఒక ఆనందంతో, ఒక ఎంజాయ్ వాతావరణంలో, ఒక సరదా వాతావరణంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జై బోలో గణేష్ కి, జై బోలో గణేష్ కి. చూడొచ్చు యూత్ అందరూ కూడా చాలా హుషారుగా ఒక వినాయక నిమజ్జనాల్లో అయితే పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ జన సందర్భం మనకి తలపిస్తూ ఉంది. ఎక్కడ ముఖ్యంగా అటు ఏర్పాట్ల పరంగా చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నమే నిమజ్జనం చేయడంతో, అదేవిధంగా బాలాపూర్ వినాయకుడి ఈవినింగ్తో నిమజ్జనం ముగియడం వల్ల అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే వినాయక నిమజ్జనానికి వచ్చిన వాహనాలు కూడా ఎక్కడా కూడా వెయిటింగ్ చేసే పరిస్థితి లేకుండా క్రెయిన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రెయిన్స్కి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అటు వచ్చే వాళ్ళకి కావచ్చు, వచ్చే వాహనాలకు కావచ్చు, వినాయక విగ్రహాలు వాహనాలకు కావచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా, అంటే అన్ని విధాలుగా మొత్తం టోటల్గా చూసినట్లయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కానీ మనకి పూర్తి స్థాయిలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాం, ఈ వినాయక చవితి, వినాయక ఉత్సవాలంటే హైదరాబాద్ మనందరూ గుర్తొస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడు కావచ్చు, బాలాపూర్ వినాయకుడు కావచ్చు, మొత్తం టోటల్గా వినాయక చవితి అనగానే, ఆ నవరాత్రులు అనగానే మనకి హైదరాబాద్ ముఖ్యంగా ట్యాంక్ బండ్. ఎందుకంటే ఎప్పుడు నిమజ్జనం చేసే రోజు ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చాలా వరకు చూస్తున్నాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బేగమజార్ నుంచి వచ్చామండి. ఎన్ని గంటలు బయలుదేరారు? మేము మార్నింగ్ 12 o'clock బయలుదేరాము. అయితే ఇప్పుడు ఈ టైం అయింది ఇక్కడ రావాలండి. ఈసారి బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు మ్యాగ్నెటిక్ పెట్టారు. ఇంతకుముందు చిన్న గణేష్ ఇంకా ఇక్కడ వేసేది, కానీ ఈసారి కొంచెము అది ఇబ్బంది ఉన్నది అంతే. మళ్ళీ క్రేన్లు ఇంకా ఈసారి తక్కువ పెట్టారు, దానికి ఇబ్బంది అవుతున్నది. లేకపోతే ఇంతకుముందు వచ్చేది మొత్తం చిన్న గణేష్ ఇంకా వచ్చేది, వేరేదైతే బాగున్నాయండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని? ఈరోజు చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఫస్ట్ పబ్లిక్కి మొత్తము కన్ఫ్యూజింగ్లో పెట్టిరు, ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేయొద్దు అనేసి. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మంచి నిర్ణయం తీసుకొని డిక్లేర్ చేసిండు రేవంత్ రెడ్డి. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను రేవంత్ రెడ్డికి. ఇంకోటి ఏంటంటే మన యూత్కి ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మన గణేశునికి మనం పెడుతున్నాం, 10 days పూజ చేస్తున్నాం. 11th day చూస్తే బండిల మీద మందు తాగుతున్నారు. సనాతన ధర్మం ఇది నేర్పియలేదు. సో హిందువులకి ఏంటంటే ఎంజాయ్ అయిపోయింది. దాని గురించి వేరే మతం వాళ్ళు మనకి హిందుత్వం గురించి దాన్ని ఎగ్దం ఎట్లా అంటే వెట్కారం చేస్తున్నారు. సో ప్రతి ఒక్క హిందూ వీరునికి నేను చెప్తున్నాను, వచ్చే రోజులలో మన హిందుత్వం గురించి మంచి నిర్ణయం తీసుకొని ఫిలిం పాటలు పెట్టకుండా ఖాళీ దేవుని భజనలే పెట్టి
గణేశునికి నిమజ్జనం చేస్తే ఏ సీఎం ఆపనికే ధైర్యం ఉండదు. సో మన చేయకుండా మీరు భక్తి చూపిస్తే ఏ సీఎం అయినా దిగి రావాల్సిందే ఖచ్చితంగా. సో లాస్ట్కి నేను ఇచ్చేటి మెసేజ్ ఒకటే, హిందుత్వ పోరాడేటోళ్ళు చాలా తక్కువైపోయారు. సో యూత్ అంతా గాంజా అని, డ్రగ్స్ అని, మందు అని అందులో లైఫ్ అనేది ఖరాబ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీలను పట్టించుకుంటలేరు. సో నేను చెప్పేటిది ఒకటే, మంచి చదువుకొని మంచి జాబ్ అయినా లేకపోతే మంచి బిజినెస్లోనైనా ముందుకు జరిగి మన ధర్మంకి మీద తీసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో బేగం బజార్ నుంచి వినాయకుడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరే చెప్పండి, ఏ విధంగా ఉంది ప్రాంతం అంతా? ప్రజెంట్లో అయితే ప్రాంతం అంతా బాగానే ఉంది. ఇక్కడ హెవీ రష్ ఉంది. ఇక్కడైతే బేగం బజార్ గణేశుడు చూసాము ఫస్ట్ టైం, చాలా బాగుంది చూడడానికి కూడా. సో ప్రస్తుతానికి అన్న చెప్పినట్టు మన హిందుత్వాన్ని గురించి మనం కాపాడాలి. ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కడు మన హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడినట్టుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసినట్టయితే మన హిందుత్వానికి అన్న చెప్పినట్టు ఒక మార్పు అనేది ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరు తాగడం కానీ, అన్న చెప్పినట్టు నాన్ వెజ్ తినడం కానీ ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది. అదే ఇప్పుడు వినాయక చవితి అంటే 11 days ఏంటంటే అందరికీ ఇప్పుడు ఒక ఎంజాయ్మెంట్ లాగా అయిపోయింది. ఎట్లా అంటే 11 days 10 days మంచిగా పూజ చేసి 11th రోజు ఆ దేవునికి అనేది ఆ నాన్ వెజ్ తిని ఆ దేవుని ముట్టుకోవడం కానీ అదంతా అశుభ్రత మొత్తం. సో అట్లా అని చెప్పేసి అరేంజ్మెంట్ అయితే బాగుంది. ప్రతి ఒక్క పెద్ద పెద్ద గణేశులు రావాలని కూడా చూస్తున్నాం మేము అట్లా అని. సో ఇది వారందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యూత్కి ఒక ప్యాషన్లా అయిపోయింది నిమజ్జన కార్యక్రమం అంటే, ఒక ఎంజాయ్మెంట్గా మారిపోయింది తప్ప ఒక ఆధ్యాత్మికత లేదనైతే వారందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందువులందరూ కూడా ఆధ్యాత్మిక అయిపోయి మళ్ళీ పరాయి మతం వాళ్ళు మనల్ని చులకనగా చూసే స్థాయి దాన్ని మనం మార్చుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మన ప్రాంతం అంతా మొత్తం వాహనాలన్నీ కూడా ఒక ఫ్లోటింగ్ అయితే మనకు కనిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు కూడా మనకి కొంత స్లోగా ఈ ఫ్లోటింగ్ అనేది ఒక్కొక్క వినాయకుడి విగ్రహం వచ్చిన పరిస్థితి, కానీ ఇప్పుడు వరుసగా వస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్లోటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. అక్కడ మనం చూడొచ్చు వినాయకుడి విగ్రహం ప్రశాంతంగా కూర్చొని, ఒక బుద్ధుని వల్లే కూర్చొని అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది. మనం చూసి శివుని వేషంలో వినాయకుడు కనిపిస్తున్నట్టు, పక్కనే గోవుగా ఆయన వాహనం కూడా నంది కూడా ఉంది. అటువంటి వినాయకుడు అంటే డిఫరెంట్ వినాయకుడు గుడ్లు అయితే చూసాం. కానీ ఇక్కడ మనకి ఒక రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంటే కబుల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి.